కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కోసం పట్టడం లేదని సిట్లు కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మెదక్ జిల్లాలో రైతులకు నీరు బంద్ చేసి బీర్ కంపెనీలకు మాత్రం నీళ్లు ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని, బీజేపీ నల్ల చట్టాలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎరువుల కొరత లేదని, ఇప్పుడు కావాలనే సబ్సిడీ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తోందని విమర్శించారు. మాత్రం నీళ్లు ఆగద్దు, ఫుల్గా నీళ్లు ఇవ్వండి, బీరు ఫ్యాక్టరీలు మంచిగా చూసుకోండి అని చెప్తున్నారు. రైతులను ఎవరు పట్టించుకోవాలి? బీరు ఫ్యాక్టరీలు మంచిగానే చూసుకుంటుండ్రు, మరి మా రైతుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు క్రాప్ హాలిడే లేదు, పంటకు నీళ్లు ఇచ్చినాం. కానీ మీకు ఇలా బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న మోజు రైతుల మీద లేదు. బీరు ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ ఇవాళ రైతుల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. రైతులంటే చిన్న చూపు. రైతులకు ఎరువులు దొరికాయి, రైతులకు బోనస్ పైసలు పడాయి, రైతులకు రైతు భరోసా రాదు, రైతులకు బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు. ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ? రైతులకు పోయిన యాసంగిలో మొన్న వర్షాకాలంలో అకాల వర్షాలు పడి, వడగళ్ల వానబడి పంట నష్టం జరిగింది. 10,000 ఇస్తామని ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చి చెప్పిపోయిండు. 10 పైసలు వల్లే ఇప్పటిదాకా. ఏడాది అయిపోయింది ముఖ్యమంత్రి గారు, ఇక రేపే ఇస్తున్నా అని చెప్పినావు నువ్వు. పోయిన యాసంగి రాళ్ల వాన పడ్డ పైసలు, పోయిన యాసంగిలో అకాల వర్షాల వల్ల పడ్డ పైసలు గాని, మొన్న వచ్చిన తుఫాన్లో జరిగిన నష్టానికి అటు వరి చేన్లు గాని, పండ్ల తోటలు గాని, ఇతర పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఈ ప్రభుత్వం సాయం చేయలేదు. మీరు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు, కమిషన్లు వచ్చే కాడ పైసలు రిలీజ్ చేస్తున్నారు. రైతులంటేనే మీకు ఎందుకు అంత మొండి చేయి చూపుతున్నారు? రైతుల మీద ఎందుకంత నిర్లక్ష్యమో అని నేను అడుగుతా ఉన్నా. వడగళ్ల వాన పడ్డా, అకాల వర్షాలు పడ్డా, తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పైసలు ఇయ్యరు, బోనస్ పైసలు ఇయ్యరు, రైతు భరోసా పైసలు ఇయ్యరు, ఎరువులు టైం మీద ఇయ్యరు, నీళ్లు ఇవ్వమంటే నీళ్లు కూడా ఇవ్వకపోతుంది. రైతులను ఎందుకు ఇంత ఉసురు పోసుకుంటున్నారు? వడగళ్ల వాన వల్ల, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించిన డబ్బులు తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్. ఇలా రైతాంగానికి ఎరువులు సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అయింది. ఒక రైతులు భరోసా కోల్పోయారు, నమ్మకాన్ని కోల్పోయారు. ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామన్న ప్రభుత్వం ఇవాళ 2 పంటలకు రైతు బంధు ఇచ్చింది, 2 పంటలకు రైతు బంధు ఎక్కువ వచ్చింది. ఒకసారి ఏమో 3 ఎకరాల వరకే ఇచ్చిండ్రు, పై రైతులకు ఇవ్వనే లేదు. మరి ఇప్పుడు యాసంగికి అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. డిసెంబర్ వచ్చిందంటే ఫోన్లన్నీ టింగు టింగున మోగేటి. సకాలంలో రైతులందరికీ రైతు బంధు పడ్డది, ఒక భరోసా ఉండేనాడు. ఇవాళ ఈ రైతు భరోసాకు భరోసా లేకుండా అయిపోయింది కాంగ్రెస్ పాలనలో. ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా? రైతులు అడిగితేనేమో క్రాప్ హాలిడే, నీళ్లు లేవు, రిపేర్ ఉందంటివి. ఎక్సైజ్ శాఖ కార్యదర్శి జిల్లాకు వచ్చి ఇరిగేషన్ అధికారులకు, కలెక్టర్ కు బీర్ ఫ్యాక్టరీలకు మాత్రం నీళ్లు ఆగద్దు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel